ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. రేపటి నుంచి 5 ఏళ్ల వరకు మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి తిరిగే లేదు. మిమ్మల్ని చీకొట్టిన వారే మీ కాళ్ళు పట్టుకోబోతున్నారు. ఒక అద్భుతమైనటువంటి రాజయోగం మిథున రాశిలో పుట్టిన వారికి మాత్రమే కలగబోతోంది. అసలు 5 ఏళ్ల పాటు మిథున రాశి వారికి కలిసి వచ్చే అంశాలు ఏంటి? మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికి వస్తున్న సందర్భంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అలాగే ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గనక అయితే రేపటి నుంచి 5 ఏళ్ల వరకు కూడా ఈ మిథున రాశి వారికి కొన్ని అద్భుతమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారం కాబోతోంది. ఉద్యోగమైన, వ్యాపారమైన, కుటుంబమైన, ఆర్థిక పరంగానైనా, ఆరోగ్య పరంగా అయినా సరే ప్రతి ఒక్క దాంట్లో కూడా అన్నీ మీ సొంతం కాబోతూ ఉన్నాయి. అయితే ఇంతటి అదృష్టం కలగడానికి, అది 5 ఏళ్లు కొనసాగడానికి ప్రధాన కారణం ఏంటో తెలిస్తే మీరంతా కూడా ఆశ్చర్యపోతారు. మిథున రాశికి సంబంధించినటువంటి 4 గ్రహాల్లో వస్తున్నటువంటి సంచారంలో మార్పుల కారణంగా 4 ప్రధాన గ్రహాలు తమ సంచారాన్ని మార్చుకోబోతున్నాయి. ఇది మిథున రాశి వారికి అనుకూలంగా మారబోతోంది. ముఖ్యంగా ఈ 4 గ్రహాలు సంచలనంలో వస్తున్న మార్పుల కారణంగా ఈ 5 ఏళ్ల పాటు ఉద్యోగపరంగా గాను, ఆర్థిక పరంగాను, ఆరోగ్యపరంగా గాను ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మంచి ఫలితాలు అనేవి మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి శని గోచారం అనుకూలంగా ఉండడం కారణంగా 5 ఏళ్ల పాటు మీరు ఏ పని చేస్తే అందులో విజయం మీదే అవుతుంది. పని వాతావరణంలో కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. మీకు గురు గోచారం అనుకూలంగా ఉన్న సమయంలో మీ వృత్తి విషయంలో అనుకోని అంశాలు మీ సొంతం చేసుకుంటారు. కార్యాలయాల్లో మీరంటే ఎవరికి నచ్చని వ్యక్తులు ఉంటారో వారు ఎప్పుడైతే మిమ్మల్ని ఆ స్థానం నుంచి కానీ లేదంటే ఆఫీస్ నుంచి కానీ వెళ్ళగొట్టాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీకు ఉన్నటువంటి గోచార రీత్యా వారే వేరే ఆఫీస్కి కానీ లేదా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయిపోవడం కానీ ఇలాంటివి అయితే ఖచ్చితంగా జరుగుతాయి. ఈ పరంగా కూడా మీకు అదృష్టమని చెప్పాలి. ఎవరైతే మీ యొక్క ఉద్యోగానికి ఎసరు పెట్టాలని చూసారో ఆ ఉద్యోగస్తులే ఖచ్చితంగా ఉద్యోగం నుంచి తప్పుకోబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి యొక్క పూర్తి పీడ అనేది మీకు విరగడవుతుందని చెప్పాలి. ఎప్పుడైతే ఆ వ్యక్తి నుంచి మీరు దూరం అవుతారో ఆ తర్వాత నుంచి కూడా పదవి యోగం పుట్టబోతుంది. అంతేకాదు పై అధికారాల మన్నల్ని కూడా మీరు పొందుతారు. గొప్ప గొప్ప పదవులు, అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటారు. ఎవరైతే కళారంగంలో కానీ, సినీ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఉంటారో వారికి అవార్డులు సొంతమయ్యి కొన్ని సంస్థల ప్రభుత్వాలు మిమ్మల్ని సన్మానించి సత్కారాలు చేస్తారు. అంతేకాదు మీ శ్రమకు తగ్గ ఫలితం పొందబోతున్నారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి తిరిగే లేదని చెప్పాలి. వచ్చే 5 ఏళ్ల పాటు ప్రజాదరణ అనేది మీకు బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు ఆకస్మిక ధన లాభం కూడా కలగబోతోంది. అలాగే ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి విదేశాల నుంచి అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి. వ్యాపారం కోసం, ఉద్యోగం కోసం లేదా చదువు నిమిత్తం కానీ ఎవరైతే ఉంటారో వారికి విదేశాల నుంచి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రతి ప్రయాణంలో కూడా విజయం మీ వెంటే ఉంటుంది. అలాగే మీ కుటుంబ వాతావరణం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణంలో మీరు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తిరిగిపోతాయి. అంటే చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే సరే అవి కూడా ఈ సమయంలో మీకైతే తీరిపోతున్నాయి. కుటుంబం నుంచి కూడా ఆదరణ ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఉంటుందో మీకు ఎక్కువగా అదే మీకు సెంటిమెంట్గా మారి మీరు చేసే పనిని 10 ఫలితం వస్తుంది. మీరు అనుకున్న పని అనుకున్నట్లుగా ముందుగానే పూర్తి చేయగలుగుతారు. ఈ మిథున రాశిలో పుట్టిన వారికి కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పటికీ గత నెల రోజులుగా కుటుంబాన్ని గమనించి ఉంటారు. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతోంది. ఎందుకంటే శని సంచార మార్పు కారణంగా మీ కుటుంబంలో మంచి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడున్న మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోతాయి. పిల్లలు కూడా మీ మాట వింటారు. మీరు ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకుంటారు. అలాగే గతంలో మీ మాట పెడచెవిన పెట్టిన వారు ఇప్పుడు మీ చెప్పిన మాట విని మేము వింటాము, మీ బాటలోనే మేము నడుస్తామని మీరు చూపించే దారిలోనే నడవబోతున్నారు. ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటారు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్ రంగంలో వచ్చే 5 ఏళ్ల పాటు అద్భుతమైనటువంటి లాభాలు దక్కుతాయి. వ్యాపారాలు విస్తరించాలి అనుకునే వారికి ఇది మంచి కాలం అని చెప్పాలి. ఆరోగ్యపరంగా చూస్తే ప్రయాణంలో కొంత అలసటకు గురవచ్చు. స్థాయికి మించి ఎక్కువగా పనితీరు చేస్తున్నట్లయితే లేదా మీకు అదనపు బాధ్యతలు నిర్వహించినట్లయితే పనిలో ఒత్తిడి కారణంగా, కొంత అలసట కారణంగా, శక్తి లోపించడం కారణంగా
కొన్ని ఇబ్బందులు రావచ్చు. ముఖ్యంగా సమయానికి ఆహారం, నిద్ర రెండూ లేకపోతే అనారోగ్య పాలవుతారు. మీరు కుటుంబ సభ్యులు ఆరోగ్యపరంగా చూసుకున్నా సరే అందరికీ చాలా బాగుంటుంది. ఇక రేపటి నుంచి 5 ఏళ్ల వరకు కూడా మిమ్మల్ని గతంలో కాదని చీకొట్టిన వాళ్ళే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఏవైనా అవకాశం ఉంటే ఇప్పచ్చమని మిమ్మల్ని కోరుకుంటారు. అయితే దీనికి అనేక రకమైన కారణాలు ఉన్నాయి. కొంతమంది మనతో పాటు చిన్న భేదాభిప్రాయాలు వచ్చి విడిపోతుంటారు. మనతో మాట్లాడరు. మనం ఫోన్ చేసినా కట్ చేస్తూ ఉంటారు. అటువంటి వారు చేసిన తప్పు తెలుసుకొని మళ్ళీ కలుస్తూ ఉంటారు. ప్రేమికులు కానీ, జీవిత భాగస్వామి కానీ, కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, బంధుమిత్రులు కానీ గతంలో మన పట్ల తప్పుగా అనుకొని మనల్ని వదిలి వెళ్ళిపోయిన వారు ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు అనేది ఈ మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం ఏమవుతుందంటే మీరు ఆర్థిక స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకోవడమే ప్రధాన కారణం అవుతుంది. ఆర్థిక స్థిరత్వాన్ని మీరు ఏర్పాటు చేసుకొని సంఘంలో గౌరవ మర్యాదలను తెచ్చుకుంటారు. మీకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకున్నాక మీ స్నేహితులు మీకు కావలసిన వారు పేరు తెచ్చుకుంటే కనుక వారికి కూడా మేలు కలుగుతుందనే ఉద్దేశంతో తిరిగి అనేక మంది మీ పంచన చేరే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారిని జీవితంలోకి ఆహ్వానించండి. మీ పేరు, మీ ప్రఖ్యాతను చూసి తిరిగి జీవితంలో మీ వద్ద మళ్ళీ వస్తున్న వారితో కొంత జాగ్రత్తగా కూడా ఉండడం మంచిది. ఈ మిథున రాశిలో పుట్టిన వారు ప్రతి గురువారం కూడా గురుస్తోత్ర పారాయణం చేయండి. ఆర్థిక సమస్యలు విముక్తి అవుతాయి. ఆరోగ్య సమస్యలతో ఎవరైతే ఉన్నారో వారికైతే గణపతి స్తోత్రం పఠించండి. ఓకే అండి, చూసారు కదా, రేపటి నుంచి 5 ఏళ్ల వరకు మిథున రాశి వారికి తిరిగే ఉండదు. చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి ఎలా వస్తారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.